అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి సందర్భంగా బాపట్ల పట్టణంలో వారి యొక్క కాంతి విగ్రహాన్ని ఆవిష్కరించాలనేటువంటిది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయం తీసుకోవడం. మరి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో స్వర్గీయ శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం మరి జరుగుతూ వస్తూ ఉంది. ఇప్పటికే చాలా జిల్లాల్లో గౌరవ అధ్యక్షుడు టిఎన్ మాధవ్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టూ ప్రారంభించి రోజున రోజుకి ఒక 2 జిల్లాలు హెడ్ క్వార్టర్స్లో వాజ్పేయి గారి విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ 16వ తారీఖు ఉదయం 11 గంటలకి బాపట్లలో ఈ యొక్క విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ ఉన్నారు. మరి ఆ యొక్క కార్యక్రమానికి గడిచినటువంటి వారం 10 రోజులుగా ఈ కార్యక్రమానికి ఎప్పుడైతే పిలుపునివ్వడం జరిగిందో అప్పటి నుండి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఒక పండుగ వాతావరణంలో బాగా జరపాలని మరి కృషి చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈ కార్యక్రమం కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే కాదు, ఇది ఈ కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ యొక్క వాజ్పేయి గారి విగ్రహాన్ని వాజ్పేయి గారి శత జయంతి ఉత్సవాన్ని చేయడం లేదు. వీళ్ళందరూ కలిసి కూటమి మొత్తం కలిసి చేస్తున్నారు. ఈ నెల 25న అమరావతిలో పెట్టేటువంటి కాంస్య విగ్రహాన్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా దాని యొక్క ఆవిష్కరించుకోవటం. ఈ రాష్ట్రం మొత్తం కూడా అన్ని జిల్లాల్లో, జిల్లా కేంద్రాల్లో వాజ్పేయి గారి విగ్రహాలని ఏర్పాటు చేయడంతో పాటు వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించటం, వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఈ దేశానికి చేసినటువంటి సేవల్ని, వారి తాలూకా మార్క్ని భవిష్యత్తు తరాలకి వారు చేసినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా తెలియజెప్పాలి. వాజ్పేయి గారి వల్ల ఈ దేశం ఎంత ముందుకు, కొన్ని వారు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఎంత ముందుకు వెళ్ళగలిగాం, ఇవన్నీ కూడా భవిష్యత్తు తరాలకు తెలియజేయాలి. అదేవిధంగా అమరావతిలో నూతనంగా ఏర్పడినటువంటి మన రాష్ట్ర రాజధాని అమరావతిలో కూడా వాజ్పేయి గారి విగ్రహాన్ని మరి ఈ నెల 25వ తారీఖున ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించింది. మరి బాపట్ల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసేటువంటి ఈ యొక్క విగ్రహం చాలా మంచి ప్రాంతం, హైవేకి పక్కన. ఎందుకంటే నేషనల్ హైవేల యొక్క రూపకర్త స్వర్గీయ శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు. వారి యొక్క ఆలోచనలతోనే ఈ దేశం మొత్తం నేషనల్ హైవేస్ అన్నీ కూడా బ్రహ్మాండంగా ఆ రోజు వాజ్పేయి గారి నాయకత్వంలో రూపకల్పన చేయడం జరిగితే, ఈ రోజున మోడీ గారి నాయకత్వంలో నితిన్ గడ్కరీ గారు సంబంధిత శాఖ మంత్రిగా ఈ దేశంలో ఎక్కడ చూసినా నేషనల్ హైవేస్ అన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారు. మరి ఆ నేషనల్ హైవే పక్కన ఇంజనీరింగ్ కాలేజీ చౌరస్తాలో అటల్ బిహారీ వాజ్పేయి గారి మరి సర్కిల్గా దాన్ని నామకరణం చేసుకున్న ఆ రోజు నుంచి ఆ యొక్క సర్కిల్లో వాజ్పేయి గారి సర్కిల్గా మరి ఏర్పడబోతూ ఉంది. దీనికి పెద్ద ఎత్తున ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని, ఇది మన అందరి కార్యక్రమం, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వాజ్పేయి గారి యొక్క ఇది కార్యక్రమం 16వ తారీఖు ఉదయం చినగంజాం దగ్గర మన జిల్లా ప్రారంభం నుంచి మరి మాధవ్ గారిని కానీ, అదేవిధంగా మనకి అతిథులుగా వచ్చేటువంటి మంత్రులు సత్యకుమార్ గారు కానీ, గొట్టిపాటి రవికుమార్ గారు, అనగాని సత్యప్రసాద్ గారు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, ఇలాగ ఈ జిల్లాకు సంబంధించినటువంటి ప్రముఖులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కాబట్టి పెద్ద ఎత్తున మరి ప్రజలు, అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొని దాన్ని జయప్రదం చేయాలని చెప్పని ప్రతి ఒక్కరిని కోరుకుంటా ఉన్నాం. మరి మోడీ గారి నాయకత్వంలో ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, అలాగనే ఆంధ్రప్రదేశ్లో, ఆంధ్ర రాష్ట్రంలో పెద్దలైనటువంటి మాన్య శ్రీ నారా చంద్రబాబు గారి యొక్క
నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న సంగతి మనందరికీ తెలిసినటువంటి విషయం. కూటమి ప్రభుత్వంలో భాగస్థులైనటువంటి మనందరం కూడా ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా కూటమి ధర్మాన్ని పాటించి రేపు జరగనున్నటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా కలిసి రావాల్సినదిగా, విరివిగా రావాల్సినదిగా తెలుగుదేశం పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మనవి చేసుకుంటూ తెలుగుదేశం పార్టీ నాయకులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసినదిగా మనవి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.